చేశాం. బట్ రియల్గా మమ్మల్ని ఈ బిజినెస్లో నిలబడేలా చేసిందంటే నేను చెప్తాను ఇలాంటి ఫంక్షనే. ఇలాంటి ఫంక్షన్ థ్యాంక్ యూ. ఒకరోజు ఆగ్రాలో జరగడం, వికాస్ మామూలు డైమండ్ ఫంక్షన్కి వెళ్ళడం, సో ఆ ఫంక్షన్ చూడడంతో అనిపించింది ఎస్ ఈ బిజినెస్లో చాలా పవర్ ఉంది. సో దాని తర్వాత రిటర్న్ హైదరాబాద్ రావడం, సో ఎంబీఏ చేస్తుంటాం అదే టైంలో. దాని తర్వాత ఏ జాబ్కి వెళ్ళలేదు. ఆ ఫంక్షన్ చూసిన తర్వాత ఫుల్ టైం చేయడానికి డిసైడ్ అయ్యాం. ఆ ఫుల్ టైం చేస్తూ సిల్వర్ అయ్యాం, గోల్డ్, పర్ల్, టోపాజ్, ఎమరాల్డ్, రూబీ అవుతూ డైమండ్ అవుతూ ఈరోజు ఈ బిజినెస్ ద్వారా క్రౌన్ పొజిషన్లో ఉన్నాం. ఈరోజు థ్యాంక్ యూ. ఈ బిజినెస్ రియల్గా మమ్మల్ని ఇంత దాకా తీసుకొచ్చిందంటే ఇంతవరకు మీ ఎంప్లాయీలు ఇక్కడ నుంచి చెప్తున్నారు సిస్టమ్ ఎస్ ఆర్ నో. కాబట్టి ఆ సిస్టమ్ని ప్రాపర్గా పట్టుకోండి మీరు కూడా. అది కాకుండా నేను ఒకటే చెప్తాను, ఈరోజు టోటల్ ఇండియాలో ఎన్నో కంపెనీలు వచ్చి కానీ రియల్గా సేఫ్ షాప్ లాంటి దమ్మున్న కంపెనీ ఏదీ లేదు ఈరోజు. థ్యాంక్ యూ. ఈరోజు చూడండి బయట కొన్ని కంపెనీలు ఫారెన్ వెళ్ళాలంటే తీసుకెళ్లాలంటే నిజంగా ఒకరో ఇద్దరు వెళ్తుంటారు. బట్ ఈరోజు ఒక్కొక్క సీజన్లో 5,000 మంది ఫారెన్ వెళ్ళి తీసుకెళ్లే కంపెనీ వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్. థ్యాంక్ యూ. రియల్ గా మన లాస్ట్ సీజన్ చూస్తే బ్యాంకాక్ లాగా కనిపిస్తలేదు, బ్యాంకాక్ కూడా ఇండియా అయిపోయింది. థ్యాంక్ యూ. ఎక్కడ చూసినా తెలుగు మాట్లాడుతున్నారు అక్కడ మొత్తం. ఎస్ఆర్నో చెప్పండి. ఈరోజు ఒక్కొక్క సీజన్లో 5,000 బ్యాంకాక్ తీసుకెళ్తుంది, వేల మందిని స్విట్జర్లాండ్, ప్యారిస్ తీసుకెళ్తుందంటే నేను చెప్తాను ఏ కంపెనీ సాహసం చేయదు. అటువంటి గ్రేట్ కంపెనీలో మీరు ఉన్నారు. ఎస్ ఆర్ నో? సో ఈరోజు నేను ఒకటే చెప్తాను, ఒక మనిషి నెట్వర్క్ మార్కెటింగ్లోకి ఎందుకు వస్తాడు? జాబ్ వదిలేసి. జాబ్లో లేని ఫెసిలిటీస్ ఇక్కడ దొరుకుతాయని. ఎస్ ఆర్ నో? జాబ్లో మనకి ఏం దొరకవు? కార్ దొరకదు. ఎస్ ఆర్ నో? అండ్ మంచిగా డబ్బు దొరకదు. ఫారెన్ టూర్లు ఉండవు అక్కడ, అవునా కదా? ఓ లగ్జరీ లైఫ్ స్టైల్ దొరకదు. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్కి వస్తాం. నేను అంటాను ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఇవన్నీ ప్రాపర్గా దొరుకుతాయో ఆ కంపెనీ రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. ఎస్ ఆర్ నో? ఈరోజు మీరు చెక్ చేయొచ్చు, ఏవైతే మనం ఇంతవరకు డిస్కస్ చేశామో అవన్నీ 100% సేఫ్ షాప్ లో దొరుకుతాయి మీకు. థ్యాంక్ యూ. మరి అవన్నీ మీకు కావాలంటే నేను ఫైనల్గా వెళ్తూ ఒక పాయింట్ చెప్పేసి వెళ్తాను. ఆ పాయింట్ మీరు రియల్గా ఫాలో చేసిండ్రంటే పక్కా ఈ బిజినెస్లో ఏదైనా సాధించవచ్చు. రెడీయా మరి? సో ఈ బిజినెస్లో మీరు ఎన్నెన్నో చూస్తున్నారు. ఇప్పుడు లగ్జరీ కార్ ఓపెనింగ్ జరగబోతుంది. ఆల్రెడీ నిన్ననే మిస్టర్ బేగూరి శ్రీనివాస్ మెర్సిడీస్ బెంజ్ ఇదే హాల్లో ఓపెన్ అయిపోయింది, ₹1,00,00,000 కారు. అండ్ ఈరోజు 1 more 2 కార్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయంటే వాళ్ళకి ఇవన్నీ వస్తున్నాయంటే ఈ అందరి మధ్యలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటో చెప్పను అది? రెడీయా? వీళ్ళందరూ ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ ఎందుకు తీసుకుంటున్నారంటే వీళ్ళ దగ్గర గుర్తుపెట్టుకోండి ఒక విజన్ ఉంది వీళ్ళ దగ్గర. ఎస్ ఆర్ నో? మరి మీ దగ్గర కూడా ఒక విజన్ ఉందా? ఈ బిజినెస్లో మీకు పెద్ద సక్సెస్ కావాలంటే మీరు ఒక విజనరీ మనిషి అవ్వ ఉండాలి. విజనరీ మనిషి అంటే విజనరీ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత లైఫ్ని ఈరోజు మీరు చూడగలగాలి. చూడడానికి రెడీయా? నేను ఈరోజు ఈ బిజినెస్ చేస్తే నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత నేను ఇలాగ లగ్జరీ విల్లాలో ఉంటాను. నేను ఈ బిజినెస్ని సీరియస్గా చేస్తే నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత 2 కోట్ల లగ్జరీ కార్లో తిరుగుతాను. నేను ఈ బిజినెస్ని ఇంకా సీరియస్గా చేస్తే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేస్తే నెక్స్ట్ నేను 5 సంవత్సరాల తర్వాత మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని ఫారెన్ టూర్ వెళ్తుంటాను ప్రతి 3 నెలలకి. ఇది ఈరోజు మీరు చూడగలగాలి. దీన్నే అంటారు విజనరీ. ఎస్ ఆర్ నో? ఎవరైతే నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత లైఫ్ని ఈరోజు చూస్తారో నేను చెప్తాను వాళ్ళకు వచ్చే ఏ ప్రాబ్లం కూడా కనిపించదో 100% ముందుకు వెళ్తారు. ఎస్ ఆర్ నో? ఎవరైతే నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత లైఫ్ని చూడలేకపోతున్నారో వాళ్ళకి ఈరోజు వచ్చే చిన్న ప్రాబ్లం కూడా పెద్దగా కనిపిస్తుంది. నిజమా కాదా? మరి చెప్పండి, మీరు ఒక విజనరీ పీపుల్ అవుతారా? ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీ అందరిని ఆన్సర్ ఇస్తారా? ఎగ్జాంపుల్, మీ అబ్బాయిని డాక్టర్ చేయాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నారు? డాక్టర్. చిన్నప్పుడు డిసైడ్ అయిపోయారు.
మరి డాక్టర్ చేయాలంటే చెప్పండి, బాగా డబ్బు ఖర్చు అవుతుందా లేదా? చాలా అవుతుంది. బట్ మన దగ్గర ఉండదంత డబ్బు. బట్ అయినా కూడా ఏం చేస్తాం, ఇలాగలాగ అప్పులు చేస్తాం, మళ్ళీ అగైన్ ఇంకా పెట్టాల్సి వస్తుంటుంది, అగైన్ అప్పు చేస్తాం, ఎన్నెన్నో కష్టాలు పడతాం, ఎట్ లాస్ట్ డాక్టర్గా తయారు చేస్తాం. ఎస్ ఆర్ నో? బట్ చెప్పండి, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా మా అబ్బాయిని డాక్టర్ చేయాలనుకుంటే నిజంగా చెప్పండి, అవన్నీ ఛాలెంజెస్ని ఫేస్ చేసి డాక్టర్ చేస్తామా చేయమా? ఎందుకు చేస్తాం? ఎందుకు చేస్తామంటే మనకు తెలుసు అనమాట, మన అబ్బాయి డాక్టర్ అయితే రేపొద్దున లైఫ్ ఎట్లా ఉంటుంది. ఎస్ ఆర్ నో? మన అబ్బాయి ఫ్యూచర్ని ఈరోజే చూస్తాం. మనం చూడడంతో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా ముందుకెళ్తాం. సేమ్ మీ అబ్బాయిని ఎలాగైతే చూశారో సేఫ్ షాట్ను కూడా అలా చూశారంటే మీరు పక్కా డైమండ్ దీంట్లో. ఈరోజు మిస్టర్ శ్రీనివాస్ ఉన్నాడు, ఒక ఎలక్ట్రీషియన్కి వచ్చాడు బిజినెస్ లో. బట్ ఒకటే చేశాడు, నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత లైఫ్ అని చూసిండు కాబట్టి ఈరోజు మెర్సిడెస్ బెంజ్ లో తిరుగుతున్నాడు. అంటే ఎవరైతే విజనరీ ఉంటారో, విజనరీ పీపుల్ ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. విజన్ లేదు అంటే సక్సెస్ కాదు దీంట్లో. మరి చెప్పండి, విజనరీ పీపుల్ అవ్వడానికి రెడీయా? నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత లైఫ్ ను ఈ రోజు చూడడానికి రెడీయా? ఎంతమంది చూస్తారు? గ్రేట్, ఆల్ ద బెస్ట్. పక్కా మీ అందరూ డైమండ్ అవుతారు, పక్కా యూసీ అవుతారు దీంట్లో. థ్యాంక్ యూ. ఈరోజు మనకి స్టోరీలు చెప్పడానికి టైం లేదు, ఎక్కువ విషయాలు మాట్లాడడానికి టైం లేదు, కాబట్టి జస్ట్ నేను మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పడానికి స్టేజ్ పైకి వచ్చాను. ఒకటే, నెక్స్ట్ ఆగస్ట్ నుంచి మనకి మస్తుగా డబ్బు రాబోతుంది, మన ఇన్కమ్ డబల్ కాబోతుంది. బిగ్ కంగ్రాచులేషన్స్ అందరికీ. ఈరోజు ఎవరికైతే మొత్తం 4 వారాల్లో 10,000 వస్తున్నాయో కంగ్రాచులేషన్ 20,000 అవుతుంది. ఎవరికైతే 50,000 వస్తున్నాయో 4 వారాల్లో కంగ్రాచులేషన్ 1,00,000 రూపాయలు అవుతుంది. ఎవరికైతే 1,00,000 వస్తుందో 2 లక్షలు అవుతుంది. అండ్ ఈరోజు మీ సీను గురూజీ మాదిరిగా 8 లక్షలు వస్తే 16 కాదు 19 అవుతుంది. థ్యాంక్ యూ. అది ఎట్లా ఏందనేది మనకు వెరీ సూన్ ప్లాన్ వస్తుంది. ఓకే, సో దానికన్నా ముందు ఇప్పుడు మనకి లగ్జరీ కార్ ఓపెనింగ్ ఉంది. ఫటాఫట్ రికగ్నిషన్స్ కంప్లీట్ చేసుకుందాం. అండ్ అక్కడ వికాస్ గురించి వస్తున్నాడు. అండ్ ఒకటే పర్ల్ అండ్ ఎబో ఎవరైతే ఉన్నారో, ఓకే, సో కొద్దిగా అక్కడ సపోర్ట్ చేయాలి మీరు. ఓకే, మిగతా వాళ్ళకి రికగ్నిషన్స్, మీ ముగ్గురు ఇక్కడ డైమండ్లు కూర్చున్నారు. ఓకే, వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఆర్ యూ రెడీ? మంచిగా డిసిప్లిన్ గా రికగ్నిషన్స్ కంప్లీట్ చేసుకొని లగ్జరీ కార్ ఓపెనింగ్ కి మీ అందరు రావాలి. ఆర్ యూ రెడీ? అండ్ డిన్నర్ కూడా స్టార్ట్ అవుతుంది. డిన్నర్ చేస్తుండండి, కొంతమంది అక్కడికి వస్తుండండి. ఓవరాల్ గా 2 ఒకటేసారి జరుగుతాయి. ఓకేనా? మరి చలో, మరి ఈరోజు లగ్జరీ కార్ ఓపెనింగ్ కి మన గ్రేట్ మెంటర్ వికాస్ యాదవ్ మా గురించి రాబోతున్నాడు. ఒకసారి బిగ్ క్లాప్స్ ఇద్దాం. అండ్ అది కాకుండా మిగతా విషయాలన్నీ నేను అగైన్ నెక్స్ట్ ఫంక్షన్స్, నెక్స్ట్ ట్రైనింగ్స్ మస్తుగా ఉన్నాయి, దానిలో కలుద్దాం. లేట్ చేయకుండా మిగతా రికగ్నిషన్ ని కంటిన్యూ చేయడానికి మీ అందరి బిగ్ క్లాప్స్ తో, సో నేను అక్కడ